మీ ముందుకు ప్లాంట్ టు ఫ్రూట్ ఛానల్ నుండి ఒక విశేషమైన ప్రయాణం తీసుకొస్తున్నాము. మామిడి తోట స్థాపన నుండి వృద్ధి వరకు ప్రతి దశలో నేర్చుకున్న విషయాలను మీతో పంచుకుంటాము. తోటను ప్రారంభించే ముందు మేము IIHRలో మట్టి పరీక్ష చేయించాము. 7 రకాల మామిడి మొక్కలు దశేరి, తోతాపురి, అమర్పాలి, కేసర్, మల్లిక, వనిగనపల్లి, ఆల్ఫాన్సో ఇవి 8 నెలల మొక్కలు IIHRలోనే ఎంపిక చేశాము. మొక్కలు తోట ప్రాంతానికి అడ్జస్ట్ అవ్వటానికి లోకల్లో ఉన్న ఒక నర్సరీలో 1 నెల రోజులు పెట్టాము. ప్రతి మొక్క కోసం 12 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు గల గుంతలు త్రవ్వాము. ఆ గుంతలో ట్రైకోడర్మా, వర్మీ కంపోస్టు, వేప పొడి వాడి మట్టిని బలపరిచాము. ఇది రూట్ డెవలప్మెంట్కు, చెట్ల ఆరోగ్యానికి బేస్ స్టేజ్గా పనిచేస్తుంది. హై డెన్సిటీ పద్ధతిలో మొత్తం 350 చెట్లు మేము నాటాము. మిగిలిన గుంతలో 25 చెట్లు హిమాయత్ నాటాము. ప్రతి గుంత దగ్గర ఒక కట్టెని చెక్కాము, గుంతకి గుర్తుగా చెట్టు నాటడానికి. రెండు 2023 సంవత్సరంలో 8 నెలల మొక్కలు నాటాము. రెండు రోజుల తర్వాత 2 సంవత్సరాల వయసున్న హిమాయత్ మొక్కలు లోకల్ నర్సరీ నుంచి తెచ్చి ప్రత్యేకంగా నాటాము. కొన్ని గుంతలు మిగలగా ఈ చెట్లను నాటాము. మొక్కలు భూమిలో స్థిరపడటానికి 3 నెలలు పట్టింది. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకు సేంద్రియ ద్రావణాలు వాడాము. ఇదే ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని రకాల వ్యాధులు, వాతావరణ మార్పులు చూసాము. కానీ వీటిని జయించడానికి సేంద్రియ ఎరువులు ఉపయోగించాము. 2024 సంవత్సరంలో మొక్కల పెరుగుదల బాగా కనిపించింది. తదుపరి వీడియోలో ప్రూనింగ్ ఎలా చేయాలి, మనం ఎదుర్కొన్న పెస్ట్ రోగాలు, వాటిపై తీసుకున్న పరిష్కారాలు, కస్టమైజ్డ్ ఆర్గానిక్ టెక్నిక్స్ గురించి వివరంగా చూపించబోతాము. ఇది మా మామిడి తోట ప్రయాణం నిజమైన నేర్చుకున్న అనుభవాలతో నిండినది. ఇది కేవలం మామిడి గురించే కాదు, అరటి, జామ, సపోటా, సీతాఫలం, దానిమ్మ, అంజూర్ చెట్లు కూడా మా తోటలో భాగమే. 2020 సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు తోట మరింత పుష్టిగా, ఆరోగ్యంగా ఎదుగుతోంది. ఇలాంటి ప్రాక్టికల్ ఫార్మింగ్ అనుభవాల కోసం మీ ప్లాంట్ టు ఫ్రూట్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫలాలను కాకుండా ప్రక్రియను ప్రేమించండి.